ప్రభు అయిన యేసుక్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరికి కూడా యేసే నామంలోనే శుభములు తెలియజేస్తూ, మరి ఇప్పుడు నేను మీతో షేర్ చేయనటువంటి ఈ సందేశాన్ని మీకు ఓపిక ఉన్నంత మేరకు నేను సంక్షిప్తంగా ఉంచాలని ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉన్నాను. ఒకవేళ ఇది మీరు ఆశించిన దానికంటే ఎక్కువగా కొనసాగుతున్నట్లయితే మీరు స్వేచ్ఛగా దానిని ఆపివేయడమో లేకపోతే తదుపరి మరలా ఈ పేజీకి వచ్చి చూడడము, అది దేవుడు నడిపించిన ప్రకారం మీరు చేయండి. ఇది ప్రేమపూర్వకమైన వినయపూర్వకమైన మనవి మీ అందరికీ. ప్రియులారా, నాకు మా స్థానిక సంఘమైనటువంటి ఇమానియల్ బాప్టిస్ట్ సంఘం రామనగరంలో వారానికి ఒకటి నేను 66 పరిశుద్ధ గ్రంథంలోని 66 పుస్తకాల్లో నుండి, అంటే ప్రతి గ్రంథం నుండి ఒకే ఒక్క వర్తమానం తయారు చేశారు. దేవుని ఆత్మ మూలముగా దేవుని సహాయంతో కృప చొప్పున ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటులో ఇప్పటికీ 6 వర్తమానాలు అయిపోయినాయి. 6 వీక్స్ కంటిన్యూగా మా సంఘంలో. ఈరోజే నేను మిస్ అయ్యాను. మరి అక్కడ ఉన్నటువంటి దేవుని దాసులు యథావిధిగా కార్యక్రమాన్ని కొనసాగించారు, కానీ నా ఆనవాయితీ ప్రకారము మరి ఈరోజు వర్తమానము మిస్ అయ్యాం కనుక సాధ్యమైనంత మేరకు క్లుప్తంగానైనా దానిని ప్రియులైన మీ అందరితోనూ అలాగే మా సంఘ బిడ్డలతోనూ పంచుకోవాలనేటువంటి ఆశతో మీ ఎదుటికి వస్తూ ఉన్నాను. దయచేసి మీ సమయాన్ని కేటాయించి వినండి. తప్పక ఇది మీ అందరికీ మనందరికీ కూడా జీవనకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. మీరు గమనించండి, ఎక్కడంటే మీరు గమనించినట్లయితే గత వారము నేను యెహోషువ గ్రంథంలో పూర్తి చేశాను. ఈ వారము క్రమం ప్రకారం 7వ పుస్తకమైన పాత నిబంధనలో న్యాయాధిపతులు అనేటువంటి గ్రంథమును క్లుప్తంగా, అందులో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాలు, అందులో ఉన్న దేవుని యొక్క సందేశాన్ని మీకు అందించాలనేటువంటి గొప్ప అభిలాషతో ఉన్నారు. న్యాయాధిపతులు గ్రంథంలో 2వ అధ్యాయము 10 నుండి 16వ వచనం వరకు మనం చదువుకున్నాం. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10 నుండి 16వ వచనం వరకు వ్రాయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. పాస్టరమ్మ గారు, పుష్పకుమారి గారు, ఈ రోజున నా భార్య దేవుని కృపను బట్టి కొంత వెసులుబాటు చూసుకొని నాకు ఈ వాక్యాన్ని చదవడంలో, ఈ వాక్యాన్ని దేవుని బిడ్డల వద్దకు తీసుకువచ్చే విషయంలో సహాయం అందించడానికి దేవుడు ఆమెను సిద్ధపరిచారు. ఈ రోజున దేవుని స్తోత్రం కలుగును గాక. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10 నుండి 16వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయులను చేసిన కార్యములను గూర్చి ఆయనను ఎరుగని తరము ఒకటి పుట్టగా కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను
విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువాయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంకా నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించి తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. ఇదంతా చూస్తే ప్రియులారా, మనం చదివే కొలది ఎక్కడ చూసినా పరంపరలుగా ఒకదాని తర్వాత ఒక్కటి, ఎపిసోడ్ ఆఫ్టర్ ఎపిసోడ్ వి కమ్ అక్రాస్. మనము ఎలాంటి విషయాలు మనం చూస్తామంటే లేఖనంలో ప్రజలు కరడు కట్టిన వారి హృదయంతో పాపమును లక్ష్య పెట్టే వారి అభ్యాసమును బట్టి మానవుని యొక్క వైఫల్యము, సజీవుడైన పాపరహితుడైన పరిశుద్ధుడైన దేవుని యొక్క కోపాగ్నిని వారు బహుగా రవులునట్టు చేశారు. దేవుడు ఎంత సహాయం చేస్తే అంతగా కృతజ్ఞతాహీనులై మనుష్యులమైన మనము ఈ లోకములో మనుషుల యొక్క అభ్యాసము అలాగే ఉన్నది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారిని శిక్షించేసి వదిలిపెట్టేసినట్టేనంటారా? ఆయన ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఆయన విశ్వాస్యత, ఆయన కృప ఎన్నడూ తొలగిపోలేదు అనే విషయాన్ని ఈ సందర్భంలో ప్రియులైన మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన కృప శాశ్వతమైనది. అందుకనే దేవుడు లేకుండా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలోనూ సామాజిక జీవనంలోనూ అలాగే జాతీయ జీవనంలో సహా ప్రతి వ్యక్తి అంటే ప్రతి తరము కూడా ఈ లోక సంబంధమైన అవినీతితోనూ అతిక్రమముతోనూ రాజీ పడిపోవడము, చెరలోనికి వెళ్ళిపోవడము, రోదనతో దుఃఖముతో మనస్తాపంతో జీవించడము, తరువాత దేవుని యొక్క కృపాసహితమైన కనికరముతో కూడిన ఆయన విడిపించే విడుదల అనుభవంలోనికి రావడం, మరలా ఇట్స్ లైక్ ఎ సైకిల్. అది ఒక నిరంతరాయంగా కొనసాగుతూ ఉన్నటువంటి ఒక ప్రక్రియగా లేక కొనసాగుతూ ఉన్నటువంటి ఒక విధానముగా మానవ జాతి చరిత్రలో మనం చూస్తాం. ప్రియులారా, ఇట్టి మనుషుల యొక్క విధానం చరిత్ర అంతా కూడా ఇదే ఉంది. ప్రతి స్థలములో ముఖ్యంగా వీరు దేవుని యొక్క ప్రజలు, దేవుడు ఎన్నుకొనిన ప్రజలు. దేవుడు ఎవరి పక్షాన గొప్ప గొప్ప కార్యాలు చేసి ఉన్నాడో, ఫరో యొక్క సైన్యము చేతిలో నుండి వాని పదఘట్టలలో నుండి తప్పించి వారి దాస్యములో నుంచి విడిపించి మహోన్నత కార్యాలు జరిగించిన దేవుడు తన ప్రజలను తన స్నేహితుడైన అబ్రహాముకు చేసిన వాగ్దానం మేరకు ఎలాగో నడిపించాడో అవన్నీ కూడా మరిచిపోయిన ఈ ప్రజలు
దే కంటిన్యూడ్ ద వెరీ సేమ్ సైకిల్. వారి బిహేవియర్ అంటే వ్యక్తిత్వము, వారి వైఖరి, వారి వ్యవహార శైలి, వారి ప్రవర్తన ఎంత మాత్రము వారిలో మార్పు రానే లేదు. 10-11 వచనాలు చూద్దాం. 2వ అధ్యాయము 10-11 వచనంలో, అండ్ ఆల్సో ఆల్ ద జనరేషన్ వర్ గ్యాదర్డ్ అంటు దేర్ ఫాదర్స్. ఈ విధంగా ఉన్నటువంటి వారిని, అండ్ దేర్ అరోజ్ అనదర్ జనరేషన్ అంటే చదవమ్మా. ఎవరైతే దేవుని గొప్ప కార్యములు చూచారో, ఎవరైతే దేవుని విశ్వాస్యతను, నమ్మకత్వాన్ని, గొప్పతనాన్ని, ఆయన నిబద్ధతను, ఆయన యొక్క ప్రేమ వాత్సల్యముల యొక్క ఉన్నత్యమును ఎరిగి ఉన్నారో అట్టి ప్రజలు, వారు ఆ తరము గతించిపోయింది. అందుకనే ఇశ్రాయేలీయులు మరొక తరము వచ్చింది. వీరు ఎలాంటి వారు? వారంటే దేవుని కార్యాలు చూశారు, వారు కృతజ్ఞత కలిగి దేవుని ప్రయత్నించారు, వెంబడించడానికి, ఆయనను సేవించడానికి, ఆయనకు నమ్మకమైన వారుగా జీవించటానికి. కానీ వారి తరువాత యెహోవానైనను ఆయన యొక్క ఇశ్రాయేలీయుల పక్షమున దేవుడు చేసిన కార్యములనైనను ఎరుగని తరము. అంటే ఈ రోజుల్లో ఉన్నది అటువంటి తరమే. మన తల్లిదండ్రులు దేవునిని ఎరిగి దేవునితో నడిచి వారు గతించిపోయారు. ఇప్పుడు విడిచిపెట్టబడిన తరము ఎలాంటి తరం? కృతజ్ఞతాహీనులు, ద్రోహులు, పనికిమాలిన వారు, నీచమైన కార్యాలకు పాల్పడేవారు, దేవుని మాటలు చెబుతూనే ఉంటారు, దయ్యపు జీవితం జీవిస్తారు, హృదయం మారదు, అంతరంగంలో సాతానుకు తావిస్తారు, దేవుని యొక్క నిబంధనను మర్చిపోతారు, దేవుడు చేసిన మేళ్లు, అలాగే దేవుడే చేసిన మేళ్లు మర్చిపోయినప్పుడు మానవులు, మనుషులు చేసినటువంటి వాటిని వారు ఇంకెంత గుర్తుపెట్టుకుంటారండి? ఈ విధమైన తరం వచ్చిందండి. అయితే ఈ రోజున మనం గమనించవలసింది, మొట్టమొదటిగా అందరూ కూడా పడిపోయిన స్థితిలోనికి, అనగా త్రోవ తప్పిన స్థితిలోనికి మానవుల యొక్క అభ్యాసం, ఈ న్యాయాధిపతుల విధానం ఎలా ఉన్నదంటే, అందరూ కూడా త్రోవ తప్పిన వారుగా మనకి అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ప్యాటర్న్, అంటే ఏ విధమైనటువంటి వైఖరితో, ఏ విధమైనటువంటి విధానంలో ఆ తరము, ఆ జనము నడిచారు అనే దానికి ఇదొక సూచన. వారు ఎలా నడిచారు? మొట్టమొదట వారు పాపం చేశారు, తర్వాత దేవుడు వారిని దాస్యములోనికి పంపించాడు, ఆ తర్వాత వారు విజ్ఞాపన చేసి దేవునికి కన్నీరు పెట్టి ప్రార్థించారు, తర్వాత దేవుడు రక్షణను కలుగజేశాడు, ఆ తర్వాత కొంతకాలము నిర్లిప్తంగా నిశ్శబ్ద వాతావరణము అలుముకుంటుంది, ఆ తర్వాత మరలా పాపము చేయడం. ఇది మానవుల యొక్క అభ్యాసము, ఇది ఒక ప్యాటర్న్, ఇట్స్ ఏ డెఫినెట్ హ్యాబిట్. అంటే ఒక ఎలా ఉన్నది ఇప్పుడు మన ఎన్నికలప్పుడు ఎలా ఉందండి ప్యాటర్న్, ఎలా ఉంది, ఏ విధంగా ఏ పోకడలో ఉంది, ఎలా ఎవరు వచ్చేటట్లున్నారని టీవీలో ఛానల్స్లో వారు నిపుణులైన వారు కూర్చొని అక్కడ ఉన్నటువంటి దాన్ని చూసి దాన్ని ఫోర్కాస్ట్ చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ చూసి ఫోర్కాస్ట్ చేయవలసిన అవసరమే లేదు, అది అప్పుడు కూడా రిపీట్ అవుతూ వచ్చింది మానవ జాతి చరిత్రలో, మరి విశేషంగా ఈ న్యాయాధిపతుల కాలం. అయితే ప్రతి తరములో కూడా దేవునిని మరిచిపోయే తరము ఈ వచ్చేసింది అనమాట. అది ఎల్లప్పుడూ కూడా కొనసాగుతూనే వచ్చింది. దాట్ ఈస్ ది ప్యాటర్న్ విచ్ we see in the history of the people of God, especially the children of the covenant, the children, the inhabitants of the nation Israel, and the people of God
దేవుని ప్రజలు వారు ఆ విధమైనటువంటి విధానమును అభ్యాసం చేసుకున్నారు. మరి అయితే రెండవదిగా కారణం ఏంటి అని చూస్తే, ప్రభువును ఎరగనటువంటి తరము. అదే న్యాయాధిపతుల్లో చూస్తాం 2:10. ఇప్పుడే చదివాము. మరలా అమ్మగారు, పాస్టర్ గారు మరొకసారి పుష్పకుమార్ గారు చదువుతారు, వినండి. ఆ తరము వారు అందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి, అంటే ఏంటో తెలుసా అండి, చనిపోయి వారు సమాధిలోనికి వెళ్ళిపోయారు. పితరులు ఎలాగైతే చనిపోయారు, పూర్వీకులు పెద్దలు ఎలా కాల గర్భంలో చరిత్రలో వారు మరలా వెనక్కి వారి జీవితాలు కనుమరుగయ్యాయో, అదే రీతిగా అన్నిటికంటే బాధాకరము మరి వేదన భరితమైనటువంటిది, భయము కలిగించే విధానము ఏంటంటే, ఈ న్యాయాధిపతులలో దేవుని ఎరుగని తరము ఒకటి వచ్చింది. ఇప్పుడు మనం ఉంటున్న తరము అట్టి తరమే అని చెప్పడానికి ఎట్టి అనుమానము నాకు తావులేదు. ఎందుకంటారా పిల్లరా, ఎప్పుడైతే తల్లిదండ్రులు తాము నేర్చుకొనిన నైతిక విధానము, ఆధ్యాత్మిక విలువలు, దేవుని యందు తాము నిలిపిన భక్తి శ్రద్ధలు పిల్లలకు దాన్ని నేర్పించి వారిని అభ్యసింప చేసి వారిని తమ అదుపులో ఉంచుకొని శిక్షణ ఇవ్వకపోయినట్లయితే ఇది ప్రమాదకరమైనటువంటి విధానముగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అది ఘోరమైన వైఫల్యము. దేవుని బిడ్డల తరఫున మనం మన పిల్లలకి నేర్పుతున్నామా లేదా? మనమేమో పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తూ ఉన్నాము, మనమేమో మంచి భక్తుల్లాగా బయటకు బజార్లో బయలుదేరటం, మన పిల్లలేమో వారి ఇష్టానుసారంగా వారి హవా చూపించటం, వారు లోకాన్ని ప్రేమిస్తున్నట్టు వారి వ్యక్తిగత జీవితాల్లో ఆధ్యాత్మికత అనేది కొట్టొచ్చినట్టుగా లేమి అనేది కనిపిస్తూ ఉంటుంది. తమను తాము ప్రదర్శించుకోవటము, తమ దేహదారుఢ్యాన్ని, తమకున్న నగ నాణ్యాలను, తమకున్న స్కిల్స్, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ దేవుని పక్కన పెట్టి, దేవుని బిడ్డల యొక్క దీనత్వం అనే ప్రధాన లక్షణాన్ని ప్రక్కన పెట్టి తామేదో సాధించేసినట్లు వెన్ను విరిచి, పెద్ద లేదు చిన్న లేదు, దైవము లేదు, భయము లేదు, సమాజం లేదు, ఎవరు ఏమనుకుంటారనేది లేదు. ఇలాంటి నీచమైన సంస్కృతి ఎందుకు కారణం అంటే, తల్లిదండ్రులు నడిచిన మార్గంలో పిల్లలు నడవకపోయినందువలన, పరిశుద్ధుడైన దేవుని వెంబడించుటలో తల్లిదండ్రులుగా మనం విఫలమైనట్లయితే 100% పాళ్ళు మన పిల్లలు విఫలమైపోతారని చెప్పడానికి ఎంతమాత్రం నేను వెనుక. అయితే ఇవి అంత్య దినాలు, అపాయకరమైన కాలాలు. మన పిల్లలు ఎలా ఉన్నారు ఆలోచన చేసుకుంటున్నామా? మనం వారికి అభ్యాసం చేస్తున్నామా? నేర్పిస్తున్నామా? చెప్పడం మన వంతు, వారు విన్నా వినకపోయినా చెప్పడం మన వంతు. వారిని గద్దించటము, వారిని శిక్షించటము, నీతి యందు వారికి శిక్షణ ఇవ్వడము, దేవుని వాక్యములలో వారికి ఆసక్తిని పెంపొందించటము, విశ్వాస జీవితాన్ని వారు అభ్యాసం చేసుకునేట్టు పురికొల్పడము. దేవునికి ఇష్టమైనది ఏదో, దేవునికి ఇష్టము కానిది ఏదో వారికి పొడి మాటల్లోనైనా వాక్యంలో నుండి చదువుతూ అప్పుడప్పుడు వినిపిస్తూ ఉన్నట్లయితే ఆ పిల్లల హృదయాలలో ఒక ముద్ర వేయబడుతుంది. దేవుని జీవము కలిగిన సజీవమైన వాక్యము తప్పక వారిని తన వైపుకు, దేవుని వైపుకు నడిపించడానికి ఇది ఉపయోగపడుతుంది. మూడవదిగా, దేవుడు విమోచకులను లేక విడుదల చేయి వారిని మరి దేవుని యొక్క కృప చేత మరి ఆయన లేవనెత్తుచు ఉన్న అనుభవాన్ని న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తున్నాం. ఒత్నియేలు, యెహూదు, దెబోరా, గిద్యోను, సంసోను, ఇలాంటి న్యాయాధిపతుల యొక్క వృత్తాంతాలు మనం చూసినట్లయితే అది రానయున్న మహోన్నతుడైన విమోచకుడైన క్రీస్తు ప్రభువుకు వారు ముంగుర్తులుగా, ఒక సాదృశ్యములుగా వారు అవతరించి ఆయా తరములలో దేవుని కార్యాలు, దేవుని ప్రజలకు విడుదల కలిగించుటలో దేవుని చేతుల్లో వారు
పనిముట్లుగా ఒక్కొక్కరు వారి వారి వ్యక్తిగత లోపాలు ఉంటూనే దైవ చిత్తానుసారమైన రీతిలో అనేక కార్యాలను వారు చేయడము చరిత్రలో దేవుని పక్షాన, దేవుని ప్రజల పక్షాన దేవుడు ఏమేం చేశారో మనం చూస్తున్నాం. అయితే వీరందరూ కూడా ఒత్నియేలు, యెహూదు, దెబోరా, అలాగే గిద్యోను, సంసోను వీరందరూ కూడా న్యాయాధిపతులు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరి రక్షణ విధానమును, పాపముల్లో నుండి ప్రభు ఎలాగున వారిని విడిపిస్తారో రక్షిస్తారో తెలియజేయట్లో వీరి జీవితాలని మనం పరిశీలనగా చూసినప్పుడు వారు ముంగుర్తులుగా ఉన్నారు. మనం చూసినట్లయితే గిద్యోను గురించి మాట్లాడితే దేవుడు బహుదీనులైన వారిని, పేరు ఎన్నిక లేనటువంటి వారిని ఎన్నుకొని వారి జీవితములలో తన యొక్క మహోన్నత కార్యములు జరిగించేవాడుగా ఉన్నాడు. అందుకనే న్యాయాధిపతులు గ్రంథములో 6వ అధ్యాయము, పాస్టర్ గారు 6వ అధ్యాయం 15 వచనం ఒకసారి చూద్దాం. న్యాయాధిపతులు 6:15లో గిద్యోను అంటున్నాడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను, నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేని కుటుంబం, నా పితరుల కుటుంబంలో నేను చిన్నవాడనై ఉన్నాను అని ఆయనతో చెప్పాను. మరలా 7వ అధ్యాయము 2వ వచనం కూడా చదువుదాం. 7వ అధ్యాయంలో 2వ వచనంలో యెహోవా నీతో నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. స్పష్టంగా చదవమ్మా, కొంచెం దగ్గర పెట్టుకుని. యెహోవా దేవుడు ఏమంటున్నారు, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగించటానికి తగిన విధానం కాదు ఇది. ఇశ్రాయేలీయులు నా బాహుబలము, నాకు రక్షణ కలుగజేసినదని వారు అనుకొని ఒకవేళ వారు అతిశయపడి శరీరరీతిగా ఆలోచించి భౌతికపరమైన ఆ యొక్క వారి దారుఢ్యము, వారి యొక్క జనసంఖ్య యొక్క గొప్పతనమును బట్టి వారు ఇలా ఆలోచిస్తారేమో. కాబట్టి నీవు ఎవడైతే భయపడి వణుకుతూ ఉన్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ మీదికి రావాలి, వారు తిరిగి వెళ్ళవలను. భయపడేవారు గిలాదు కొండ మీదకి వెనుతిరిగి వెళ్ళిపోవాలి. ప్రకటించమని గిద్యోనుకు చెప్పాడు. ఆ తర్వాత ఈ స్టోరీ వృత్తాంతం చాలా పెద్దది. అయితే కుక్కవలే ఆ నీళ్లను గతికిన వారు అని మనం చదువుతాం. అదంతా చదివి వినిపించి ఏదో చేయాలంటే ఇది ఒక పెద్ద గ్రంథం అంతట్లో కొన్నిటినే మనం ఎన్నుకొని మాట్లాడుతున్న విషయాలండి. దేవుడిచ్చిన కృప చొప్పున, ఆయన ఇచ్చిన నడిపింపుతో నేను సిద్ధపరిచినటువంటి ప్రసంగాలు, నేను ఇంగ్లీష్లో రాశానివి 66 ప్రసంగాలు. వాటన్నిటినీ మా సంఘంలో ఎవరికో నేనేదో పెద్ద ఇది చేయడానికో, నేనేదో ఘనత వహించిన వాడిని అనుకోవడానికో కాదు, కానీ దేవుని యొక్క వాక్యం పట్ల నిరంతర పరిశోధన వల్ల దేవుని వాక్యము మనకి నేర్పిస్తున్న ఆత్మ సంబంధమైన విషయాలను మరి తెలుసుకున్న వాటిని ఇతరులకు తెలియచేయడం అనేది దేవుని బిడ్డల యొక్క ముఖ్య లక్షణం. మనం అలాగున నాకు దేవుడు ఇచ్చిన భారంతో ఇలా చేస్తూ ఉన్నాను. ఆ విధంగా కేవలం కొద్ది మందినే దేవుడు నియమించి వారి చేతికి ఆ మిద్యానీయులను అప్పగించి గొప్ప రక్షణను దేవుడు కలుగజేసి
గిద్యోను యొక్క విజయం, ఇది గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము అని ప్రజలందరూ కేకలు వేసి మిక్కిలి బలహీనుడైన గిద్యోను తరపున దేవుడు గొప్ప కార్యము చేసి గిద్యోను ఎన్నుకొని గొప్ప యోధుడని పేరు ప్రఖ్యాతులు ఆయనకు తెప్పించి చరిత్రలో ఆయనకు చిరస్థాయిని ఇచ్చాడు మన దేవుడు. నేను ఎలా ఉన్నాం? మనం దేవుని పక్షాన్ని నిలబడుతున్నామా పిల్లరా? ఒకవేళ దేవుని పక్షాన మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా బలహీనమైన మనం ఎన్నుకొని ఆయన ఏర్పాటును అనుసరించి మన హెచ్చించి తన పైనుండి దిగి వచ్చే జ్ఞానమిచ్చి తన శక్తిని బలపరాక్రమములను మనకు అనుగ్రహించి మన తండ్రి ఇంటిలో మనము పేరెన్నిక లేనివారమైనా, విద్యా యోగ్యతలు లేనివారమైనా, జీవితానుభవాలు ఎక్కువగా లేనివారమైనా, అందరి ఎదుట నిలవబడి నేను అంతటి వాడిని ఇంతటి వాడిని ఘనత వహించిన వాడిని చెప్పుకోవడానికి తగిన అర్హతలు మనకి ఏమీ లేకపోవచ్చు. కానీ దేవుని ఎదుట దీనులమై, దేవుని కృపకు పాత్రులమై, ఆయనకు వినమ్రులమై, ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించినట్లయితే మనము దేవుని వలన వాడబట్టడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. దీనులకు ఆయన కృపను అనుగ్రహించేవాడుగా ఉంటాడు. మనం సంసోను వృత్తాంతాన్ని కూడా మనం చూసినట్లయితే అతనికి చాలా గొప్ప బలాన్ని ఇచ్చాడు దేవుడు. అతనికి ఎంతో గొప్ప బలాధిక్యతను ఇచ్చాడు. సులువుగా ఎంత శత్రువునైనా, ఎంత బలంతోనైనా, ఎంత బరువు దాన్నైనా, అసలు ఒక గవిని అంటే ఒక పెద్ద పట్టణానికి వారు సంరక్షణ కోసం నిర్మించిన పెద్ద గవిని, ఆ గవిని బరువైనది ఎన్నో ఏనుగులు పట్టి లాగినా కూడా కదలని ఆ బలమైనటువంటి ఆ గవిని అంటే గేట్, దాన్ని దేవుడిచ్చిన బలాధిక్యతతో లేపి ఎంతో దూరం తీసుకువెళ్ళి పడవేసిన వాడు సంసోను. అయినను అతనికి బలహీనత ఒకటి ఉన్నది. స్త్రీలోలుడుగా ఆ దెలీలా అనేటటువంటి ఒక స్త్రీ చేతిలో అతను మోసపోయినాడు. ఆ ఫిలిస్తీ సర్దారులు ఆమెను అడ్డు పెట్టుకుని అతనుకున్న బలాన్ని, అతని రహస్యాన్ని తెలుసుకుని వారు అతన్ని బంధించి అతని కళ్ళను పీకివేశారు. అయినా కూడా ఒక గొప్ప విశ్వాసపు గడియలో, ఒక చివరిలో తన జీవితంలో తాను సంహరించిన వారందరికంటే అనేక రెట్లు జనాన్ని ఫిలిస్తీయులు తమ దేవత దాగోను దేవత గుడిలో ఆయన్ని బంధించినప్పుడు అతను కోల్పోయిన బలానికి చిహ్నముగా ఉన్న ఆ వెంట్రుకలు తిరిగి రావడము, అక్కడున్న యవనస్తులో ఎవరినో మాట్లాడి నేను ఎక్కడున్నాను బాబు, ఇదిగో ఇది, అప్పుడు అతను చెప్పాడు నిన్ను కట్టేసింది ఇదిగో బాబు, ఇదిగో సంసోనా, అతను నిన్ను కట్టేసింది దేనికి అనుకుంటున్నావు? ఈ పెద్ద భవనానికి ముఖ్యమైనటువంటి ఈ మెయిన్ పిల్లర్కి నేను కట్టేశారయ్యా, సెంటర్లో ఉన్నావు ఆయన అన్నప్పుడు అతను సంతోషించాడు. ఎందుకంటే ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డాడు. ప్రభు అయిన యెహోవా అతనికి కృప చూపాడు. అతను చివరిలో అనన్య సామాన్యమైన ఎన్నటికీ కూడా సాధ్యము కాని మనుష్య రీత్యా అంతమంది నిర్జీవమైన ప్రతిమలను మొక్కుచున్న ఆ ఫిలిష్తీయుల దేవతలలో శక్తి లేదని, సజీవుడైన దేవుడే యెహోవాయే దేవుడని, ఇశ్రాయేలీయుల పక్షంనున్నవాడే దేవుడని, ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవై ఉండనేరదని, శత్రువుల చేతికి ఆయన అప్పగించడని తెలియజేస్తూ ఒక్కసారిగా వారు మంచి సంబరాలలో, ఉత్సవాల్లో వారి దేవతలను పొగుడుతూ కొనియాడుతూ చేస్తున్న సంబరాలలో, పూజా పురస్కారాలలో శత్రువు చేతికి చిక్కాడు కదా అని అతన్ని అవమానించి నిందించి పెద్ద ప్రాసెషన్లో తీసుకుని వెళ్ళి అతన్ని చంపివేయాలని, తమ దేవతకు బలి ఇవ్వాలని అనుకుంటున్న గడియలోనే వారందరినీ ఒక్క ఒదుటున ఆ భవనమే కూలిపోయింది. అతను కూడా చనిపోయాడు. కానీ దేవుని యొక్క ప్రజలకు గొప్ప రక్షణ కలిగింది. అందుకనే అమ్మగారు ఇప్పుడు కొత్త నిబంధనలోని హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చదవాలని కోరుతున్నాను. ముగింపుకు వచ్చాము, ఎక్కువసేపు చెప్పను. ఇది దేవుని వాక్యం కనుకనే నేను ఎక్కువ సమయం తీసుకొని చెప్పడము, సమగ్రమైన సత్యాన్ని దేవుని ప్రజలకి
వివరించటము నేను చేస్తూ ఉంటాను తప్ప ఎవరినో బాధించి ఎవరినో సమయాన్ని వృధా చేయటానికి కాదు. మీకు ఆసక్తి ఉంటే దయచేసి కొద్దిసేపు ఓపిక పట్టండి పిల్లారా. ఇతను ఏమి చెప్పుదును? ఇంకను ఏమి చెప్పుదునని ఆ యొక్క హెబ్రీ గ్రంథకర్త గిద్యోను, చెప్తూ ఉన్నారు. గిద్యోను, బారాకు, సంసోను, సంసోను, యెఫ్తా, యెఫ్తా, దావీదు, దావీదు, సమూయేలు సమూయేలను వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు నేను వివరించుటకు సమయం చాలదు. సమయము చాలదు. శాంతాడంటారు కదా, చాలా పెద్ద జాబితా తయారైపోతుంది. కనుక ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏమిటి? వారి విశ్వాస వీరుల యొక్క జాబితాలో ఈ హెబ్రీ గ్రంథకర్త, నేనైతే అతను పౌలు గారు అనుకుంటున్నాను, అక్కడ ఇదమిద్దంగా ఈయన పౌలు గారే రాశారు అనిగా చేయలేదు. తర్వాత సాతానుగాడు చిన్ని లొసుగు చూసుకొని, అంటే అవకాశం చూసుకొని, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాడు దూరి ప్రజలలో దేవుని వాక్యం పట్ల విశ్వాసము సడలున్నట్లుగా, అనుమానము చెలరేగున్నట్లుగా, వారి సొంత ఇష్టానుసారమైన రీతిలో కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించినట్లుగా ఆధునిక కాలపు బైబిల్ వేద పండితులను వాడు పురుకొల్పుతూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వీఆర్ బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్స్. బైబిల్ను ఉన్నట్లు విశ్వసించే దేవుని ప్రజలము. మనలో విభేదములు లేవు. మనము ప్రభువును నమ్మేవారమైతే మనమంతా ఒకే మాట మీద ఉన్నట్లు, వాక్యమును ప్రశ్నించే వారమైతే, సందేహపడేవారమైతే దేవుని కృప మనకు మెండుగా దొరుకుతుంది. కానీ దేవుని అందరి అచంచలమైన విశ్వాసంతో జీవించటమే దేవుడు మనకు అప్పగించిన గొప్ప పని. 4వదిగా ముగింపులో, దేవుడు లేకుండా ప్రతి మనుష్యుడు, మరి దేవుని ఎరిగిన అనుభవం లేకపోతే ప్రతి ఒక్క వ్యక్తి, వాడు స్త్రీ అయినా, వారు స్త్రీలైనా, పురుషులైనా, యవనస్తులైనా, పెద్దలైనా, విద్యావంతులైనా, అయోగ్యులైనా, ఇంకా వయసుతో నిమిత్తం లేదు, జెండర్తో పని లేదు. మరి ఏం చేస్తారు వారు? 21వ అధ్యాయం చూద్దాం. న్యాయాధిపతులు 21వ అధ్యాయం 25వ వచనం. న్యాయాధిపతులు 21:25. చాలా ఈ విషయాలు మనం మర్చిపోకూడదు ప్రియులారా. ఇక్కడ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, నడిపించే నాయకుడు లేడు. ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు తమ దృష్టిలో ఏది న్యాయమో, ఏది సరి అయినదో అని వారంతట వారే నిర్ణయించుకొని, మానవ హృదయము పతనమైపోయినటువంటి స్థితి అది. దేవుని ఎరగని స్థితి, దైవజనులు లేని సందర్భము. ప్రతివాడు వాడి దృష్టికి ఏది మంచిదో, ఏది చెడో తనకి ఇష్టమైన రీతిలో త్రోవ తప్పిన రీతి అది. మనుషులందరూ కూడా త్రోవ తప్పిన వారై, ఏకముగా పనికి మాలిన వారై, గొర్రెల వలె ఆలోచించే వారై, జ్ఞానము లేని వారై, తమకిష్టమైన మార్గంలో తొలగిపోయేవారుగా ఉన్నారు. ఆ విధంగా ఇశ్రాయేలీయులు పాడైపోయారు. ప్రియులారా, అట్టి ప్రజలను దేవుడు పదే పదే దర్శించి, కృప చూపించి, వారికి నిరీక్షణను కలుగజేసి, వారి మార్గములను సరిదిద్ది, దీర్ఘదర్శులను పంపించి, ప్రవక్తలను పంపించి, న్యాయాధిపతులను పంపించి వారిని ఆదుకున్నాడు. చివరకు నిజముగా న్యాయము తీర్చే ప్రభు అయిన యేసుక్రీస్తే జన్ముల అంతమంది ప్రత్యక్షమయ్యారు. ఈ దినాన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. మనము ఏ విధమైనటువంటి తరము పిల్లలను మనం పెంచుతూ ఉన్నాం? మన పిల్లలు మన దేవుడైన యెహోవాను, ఆయన కార్యములను ఎరిగిన వారుగా ఉన్నారా? అది పూర్తిగా మన ఇంటిలో, మన గృహములో, మన వ్యక్తిత్వంలో, మన ఆలోచన విధానంలో, మన
మన ఆచరణలో మనం ఎలాంటి వైఖరితో ఉన్నాము, ఏ అభ్యాసంలో నడుస్తున్నాము, ఏ యొక్క స్టాండర్డ్స్లో మనం జీవిస్తున్నాము అనేవి మనం ఆలోచన చేసుకుంటే ఈ రోజున అది మనకెంతో మనం బేరీజ్ వేసుకుని, ఇఫ్ వీ హ్యావ్ ఫెయిల్డ్, దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ అస్ టు రివ్యూ అవర్ సెల్ఫ్స్. మనము సమీక్షించుకొని ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదకరమైన మంచి మార్గం ఎన్నుకొని ప్రభువును విసర్జించిన జీవిత అనుభవాన్ని విడిచి పశ్చాత్తాపంతో ప్రభు వైపు మళ్ళీ, అయ్యా మా వలన జరిగినది తప్పు, మా తరము చెడిపోయినది, మా పిల్లలు పాడైపోయినారు, మమ్మలను మా పిల్లలను క్షమించి మీ మార్గంలో మమ్మల్ని స్థాపించి మీ చిత్తము చొప్పున నడుచుకునే తీర్మానం మా అంతరంగంలో మీ ఆత్మను పంపించుట వలన, నీ వాక్యము మాలో నాటుట వలన, నీ ఆజ్ఞలు మా కన్నులు ఎదుట మేము బాసికములుగా కట్టుకొనుటకు ఆత్మీయమైన అనుభవంలోనికి మీరు మమ్మల్ని నడిపించుట వలన మేము ఈ తరంలో నీకు ఇష్టలైన వారుగా జీవిస్తాం ప్రభు అని మనము యేసయ్యతో మరి విజ్ఞాపన చేసి మరి ఆయన యొక్క హృదయానుసారులుగా నడుచుకోవాలనే ఆశ అభిలాష మనం కలిగి ఉంటున్నామా? చివరకు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని దాసులారా, కుటుంబములారా, పెద్దలారా, ఆఖరిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ న్యాయాధిపతుల తరములో జరిగిన విధానము, మొట్టమొదట ప్రజలు పాపము చేసి నిర్లక్ష్యముగా వ్యవహరించి శత్రువుల చేతిలో చిక్కి చివరకు ఏడ్చి రోధించి దేవునిని వెదకి ఆయన సహాయం కోరుకొని పశ్చాత్తాపడి దేవుని యొక్క సహాయం పంపిన తర్వాత కొంతకాలం మౌనంగా ఉండి మరలా యథావిధిగా పాపమునకు దాసులై అదే ప్రక్రియ జీవితాంతం వరకు కొనసాగింది. మరి మనము అలాగే జీవిద్దామా, లేకపోతే ఆ విధానమును మనం మార్చి మన తరమును మార్చి మన పిల్లలకు మంచి మార్గమును బోధించి మనము కూడా యెహోవాను హత్తుకొని ఆయన ధర్మశాస్త్రాన్ని, ప్రభు అయిన యేసుక్రీస్తును మన రాజుగా మనము ఆయనకు కిరీటమును ధరింపజేసి, అయ్యా నీవే మా రాజు, నిన్నే మా రాజుగా ప్రతిష్ఠించుకుంటున్నా, మాకు సహాయం చేయ ప్రభువా, నీవే మా ఇంటికి యజమాని, నీవే మా సంరక్షకుడవు, నీవే మా యజమానివి, నీవే మా బోధకుడవు, నీవే మా సహోదరుడు, నీవే మాకు రాజువు, మా యజమానివి, యాజకుడివి, మరి కాపరివి, మరి నీవే యు ఆర్ అవర్ ప్రీస్ట్, యాజకుడవు, రాజువు అంటే కింగ్ అండ్ ద ప్రాఫిట్, నీవే మా ప్రవక్తవు. మరి అన్ని రోల్స్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అప్పగించుకోవాలి. ఆ విధంగా మనము మన పిల్లలము, మన కుటుంబాలు, మన బంధువర్గము యేసయ్య వైపు తిరిగినట్లయితే మనం నిశ్చయముగా క్రొత్త అనుభవంలోనికి యేసయ్య కృపలో సాగిపోవటానికి దేవుడు సహాయం చేస్తారు. అతి గొప్ప జీవిత అనుభవంలోనికి మనం వచ్చినట్లు, మనం ఆత్మీయమైన స్పృహతో జీవించినట్లు దేవుడు తన మెండైన కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రభు చిత్తమైతే రాగల వారంలో నాకు దేవుడు అనుకూలపరిస్తే, సమయం ఇస్తే, పాస్టర్ గారు నేను మీకు పాత నిబంధనలోని రూతు గ్రంథంలో నుండి మరికొన్ని ఆత్మీయమైనటువంటి సంగతులు మీతో పంచుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్నాము. అది దేవుని చిత్తమైతే, మీ అందరికీ ఇష్టమైతే మరి నేను దీన్ని యూట్యూబ్లోను ఫేస్బుక్లోను పబ్లిష్ చేస్తున్నాను. దయచేసి యూట్యూబ్లో నా ఛానల్ని సుధీర్ ఎం గాడ్స్ లివింగ్ వర్డ్ అనే ఛానల్లో తప్పక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ స్నేహితులను ప్రోత్సహించి సబ్స్క్రైబ్ చేసుకోమని మా పక్షమున మీరు వారికి తెలియచేసి సహాయం చేయండి. అలాగే బ్రదర్ సుధీర్ మొండి తోక అని ఫేస్బుక్ పేజ్లో తప్పక అనేకమైన తెలుగులో అనువాదం చేస్తూ కూడా సేవకులకు, దైవ
వాక్యాన్ని ఆసక్తితో నేర్చుకోవాలనే అభిలాష ఉన్నటువంటి దేవుని ప్రజలకు అందించాలనేటువంటి ఏకైక దృక్పథంతో నేను మరి ఎంతగానో ప్రయాసపడుతున్నాను. మరి అవి మీ అందరికీ తెలుగులో పంపిస్తూ ఉన్నాను. మరి ఎవరైనా చూసి దాన్ని ఇతరులకు షేర్ చేసి ఆ విధంగా దైవ వాక్యంలో ఉన్న లోతైన ఆత్మీయ సత్యాలు మనం విని నేర్చుకొని చదివి ధ్యానించినప్పుడు అవి మనకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటాయి. మనకు ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి, యూట్యూబ్ ఛానల్ను కూడా ఫాలో అవ్వండి. దీని ద్వారా ఏదో ధనార్జన చేయాలని కాదు, కానీ దేవుని సత్యాన్ని వేరువిగా ఈ తరంలో ప్రజలందరి యొద్దకు తీసుకువెళ్లాలనే ఏకైక ధ్యేయంతో పనిచేస్తున్నాం. దేవుడే మన హృదయాంతరంగాన్ని ఎరిగి ఉన్నాడు కనుక ఈ పరిచర్యలో మీరు కూడా మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని, మాతో చేయి కలుపుతారని, ప్రార్థన చేస్తారని, ఒకవేళ అటువంటి అభిలాష మీకు ఉన్నట్లయితే కూడా ఫోన్ ద్వారా తెలియచేయండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నా ఫోన్ నంబర్ 9247134637 9247134637. ఇది వాట్సాప్ నంబరు. దీనికి మీరు వాట్సాప్ ద్వారా ఈ విషయాలు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక. కృపగలిగిన తండ్రి, ఈ వర్తమానం ఆశీర్వదించము. మీ దాసురాలని నన్ను, మా కుమారుడిని ఆశీర్వదించము. మాతో ఉన్న దేవుని దాసులను, సేవకులను, వారి కుటుంబములను ఆశీర్వదించము. ఆయా స్థలములలో, రాష్ట్రములలో, దేశములలో ఉండి పనిచేయించుకుని ప్రతి ఒక్కరి పక్షం గొప్ప కార్యములు జరిగించుకుని ఈ వర్తమానం ద్వారా అనేకుల హృదయాలు పురికొల్పి ప్రేరేపించి సత్యం వైపు ఆకర్షించుకొని మహిమ పొందమని దేవాధిపతి అని యేసు నామములో ప్రార్థించి సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మరలా ప్రభు సమయం ఇచ్చి మేము యొద్దకు దేవుని వాక్యంతో వచ్చే వరకు దేవుని ఎడబాయిన సన్నిధి మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్.